నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన దంపతులతో ఇంటర్వ్యూ చేస్తున్నా. అసలు మీరు ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ఇంటర్వ్యూ ఉంటుంది. చారు చాలా సామాజికవేత్త, దేశభక్తుడు అంటే నరనరాల కోస్తే ఇంకా దేశమే ఫస్ట్, తర్వాతనే ఫ్యామిలీ నెక్స్ట్ అనే టైపు సారు. మరో ఘంటసాల అని కూడా అంటారు. పద్యాలు పాడతాడు, పాటలు పాడతాడు, స్పీచ్లు ఇస్తాడు, ప్రవచనాలు చెప్తాడు, లేదంటే కొన్ని టైం ఉంటే వందల మందికి సాయం చేస్తాడు. ఇట్లా ఈ రకమైన మెంటాలిటీ వ్యక్తిత్వం ఉన్నటువంటి చల్లగాలి వెంకటరాజు గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి చల్లగాలి శారద గారు మనతో పాటు ఉన్నారు. అయితే వీళ్ళందరితో ఎందుకు చేస్తున్నాము ఇంటర్వ్యూ అంటే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, దేశవ్యాప్తంగా ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా హాట్గా సాగుతుంది. ఇప్పుడు వీళ్ళైతే మల్కాజ్గిరికి సంబంధించి నాగోల్లో ఉన్నాం మనం. మల్కాజ్గిరి కానీ, తెలంగాణ కానీ, భారతదేశం కానీ అన్నిటి విషయాల మీద వీళ్ళకు మంచి అవగాహన ఉంది. వీళ్ళు మాట్లాడితే మీరు డెఫినెట్గా మంచి ఇంటర్వ్యూ చూసినామనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, నాగోల్లో. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. చెప్పండి సార్. ఇక మీరు, నేను అసలు షాక్ అయిపోయినా మీరు మాట్లాడుతుంటే. మన సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కు, తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. నేను రంగస్థల నటుడిని కాబట్టి మీకు ఒక్కొక్క వాక్యం మీద ఒక్కొక్క శ్లోకం పాడి వినిపించి నేను స్టార్ట్ చేస్తాను, మీరు అనుమతిస్తే. షూర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వందే మాతరం. వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాసినీం సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతాకి జై. ఏ జన్మల ఏ పుణ్యం చేసినామో మనము భారతీయులమై పుట్టినాము. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరతభూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి, తద్రుణము తీర్పా వందనమ్ములు సేతుమో భరతమాత. భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈటెల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ నాయకుల నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల ఒక శ్లోకం చెప్పిండు అర్జునునికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారం ఎత్తుతుంటున్నాడు. ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తిండు. 9 అవతారం తర్వాత ఒక అవతారం మిగిలింది. ఆ అవతారము ఎప్పుడా 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 అని భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది మీకందరికీ తెలుసు. అది ఏ అవతారము? కల్కి అవతారము. ఆ కల్కి అవతారం రూపం లోపల మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవతారం ఎత్తిండని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దేశం కోసం ధర్మం కోసం పాటుపడే మహానుభావుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 17 సంవత్సరాల వయసు లోపల పెళ్ళైనా కూడా వెళ్ళిపోయి ఈ దేశానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడు ఆ రోజు నేను గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కానీ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే కానీ కోరికతోటి రాలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మహానుభావుడు ఈరోజు ఆయన ఎంత చెప్పినా కూడా తక్కువనే ఆయన గురించి కల్కి అవతారం లోపల వచ్చిండు. అందుకొరకే ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభానే కాదు, ప్రపంచంలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ఐ వాంట్ యువర్ ఆటోగ్రాఫ్ అన్నాడు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి బాస్ అన్నాడు. అంటే ఆయన గొప్పతనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. రాకాసి మూకలు లోకాలపై బడి సజ్జనాళికి కీడు సలుపు వేళ దానవ శిక్ష సద్ధర్మ సంరక్షణకై అవతరించెను దైవమని పైన మత్స్యకూర్మ వరాహమరి వామన నృసింహ బలరామ రామకృష్ణులను పేర బుద్ధుడై శాంతి సంసిద్ధుడై చనుదెంచి లోక కళ్యాణమనేక గతుల చేయజూచెను కాని ఏ మాయలేక ఆధునిక దుష్ట శక్తుల నడచు కొరకు కలియుగమున కల్కి అవతారమై కదలె చూడు దశమ అవతారమదే నరేంద్ర మోడీ తథ్యమనగా ఎవరు అవునన్నా కాదన్నా మరి శ్రీ మహావిష్ణువు అప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తిండు? రాక్షసులను సంవరించడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల లోపల అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నా కూడా రాక్షసులు అంటే ఎవరు? ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఇందాక నేను చెప్పిన కదా, ప్రతిపక్షాలు ఘమండియా గఠబంధన్ అనే రాక్షసులు ఈరోజు వారిని విమర్శిస్తారు. అయినా కూడా ఈరోజు మరో విషయం ఏంటంటే 400 పార్ అంటున్నారు. కానీ నేనేమంటా అంటే బార్ బార్ 400 पार 500 बार जब तक चांद और सूरज रहेगा तब तक बीजेपी पार्टी रहेगा, नरेंद्र मोदी जी का नाम रहेगा. నేను జ్యోతిష్కుడిని కాదు, త్రికాల వేదిని కాదు, కానీ ఒకటి 6th సెన్స్ ఉంటుంది. మహాభారతం లోపల సహదేవునికి ఒక్కడికే 6th సెన్స్ ఉండే. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ 6th సెన్స్ తోటి చెప్తున్నా, ఈసారి నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్ల పైన మెజార్టీని సాధించి ఆయన తప్పకుండా అధికారాన్ని చేపట్టి మళ్ళీ ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవుతారు. ఇకపోతే మనకు మల్కాజిగిరి నియోజకవర్గంలో మేమున్నాము. మరి ఈటెల రాజేందర్ గారిని ఇక్కడ ఎంపీగా పోటీ చేయుటకు కారణం ఎవరంటే హుజూరాబాద్ ప్రజలు. వారికి నేను ఒక విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను గెలవకపోతే నా ఫ్యామిలీతోటి శవయాత్ర చేస్తాన్న వ్యక్తిని గెలిపించి మరి హుజూరాబాద్ను స్వర్ణ హుజూరాబాద్ చేస్తా,
ఎప్పుడు మీ వెంబడి ఉంటా అని ఒక గొప్ప మహానుభావుణ్ణి, చంద్రునికైనా మచ్చ ఉంటుంది కానీ మా ఈటెల రాజేందర్ గారికి ఆవగింజంత మచ్చ కూడా లేదు. అటువంటి మహానుభావుడు ఈరోజు మల్కాజిగిరి నుండి పార్లమెంటు అభ్యర్థిగా, బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరో విషయం ఏంటంటే, మనిషి కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. మేము ఈటెల రాజేందర్ గారు ఇక్కడికి రావాలనుకున్నాం. ఆయన పేరు ప్రకటించిన తర్వాత బీజేపీ, ఆ రోజు నుండి నేను మా శ్రీమతి అందరము కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ గెలవాలని వాట్సాప్ మెసేజ్ లోపల మా ఫ్రెండ్స్కి అందరు కూడా చెప్తున్నాం. ఓకే సార్, మీరు నరేంద్ర మోడీని అంత అవతార పురుషుల్లాగా కొలుస్తున్నారు మీ మాటల ద్వారా, మీ పద్యాల ద్వారా, నాకు అర్థమవుతుంది. మరి ఆయన పెట్రోల్ ధరలు పెంచారంటారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఫస్ట్ నిత్యావసర సరుకులు పెట్రోల్ ధర పెరిగిందంటారు. దేశం బాగుండాలి, దేశం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందాలంటే. అంటే నరేంద్ర మోడీ గారు ఇంట్లో నుండి అయితే డబ్బులు తీసుకురాడు కదండి. ఇప్పుడు మా ఇంట్లో కుటుంబం అభివృద్ధి కావాలి, మేము ప్రణాళిక ద్వారా చేసుకుంటే నా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, పెట్రోల్ ధరలు పెరిగినాయి అన్నారు కదా మీరు, దానికి సూటిగా నేను ఒక సమాధానం చెప్తా. పెట్రోల్ ధర 100 రూపాయల పైన ఉంది సార్. 2014 లోపల లిక్కర్ రేట్ ఎంత ఉంది, విస్కీ రేట్ ఎంత ఉంది, బ్రాండీ రేట్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? మరి వారు 24 గంటల లోపల సుమారు 20 గంటలు కష్టపడుతున్నాడు. మనం ఆ మాత్రం చేయమా? 100 రూపాయలు కాదు, 200 రూపాయలు పెట్రోల్ అయినా, డీజిల్ 200 రూపాయలు అయినా, గ్యాస్ 2000 రూపాయలు అయినా కూడా మేము భరించడానికి సిద్ధం ఉన్నాము. ఎందుకంటే భారతదేశం ముఖ్యము, భారతదేశం యొక్క అభివృద్ధి ముఖ్యము. ఆ అభివృద్ధి కొరకు మహానుభావుడు నిరంతరం కృషి చేస్తున్నాడు. అందులోపల ఏ మాత్రం తప్పదు. ఆ డబ్బులన్నీ కూడా భారతదేశం యొక్క అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నాడు తప్ప ఆయన స్విస్ బ్యాంకు లోపల పెట్టుకోలేదే. పేద మధ్య తరగతులకు పేదవాళ్ళకి బాగా కష్టం కదా మరి సార్. పేదవాళ్ళు అంటే ఈరోజు అంటే నేను ఒక విషయం చెప్తున్నా, చెప్పండి. నేను మధ్యతరగతి కుటుంబీకుని. నిజంగా నాకు నేను అప్లై చేస్తే నాకు వైట్ రేషన్ కార్డు కూడా వస్తుంది, కానీ నేను అప్లై చేయలేదు. ఎందుకో తెలుసా మీకు? ఒకరికి వచ్చే సబ్సిడీ నాకు రావద్దు. నేను ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నా, మీరు ఇందాక చెప్పిన ప్రవచనాలు చెప్తున్నా, ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తున్నా, పాటలు పాడుతున్నా, పద్యాలు పాడుతున్నా, కానీ నేను వైట్ కార్డ్ తీసుకోవడం వల్ల అన్ని ఉచితాలు ఉచితాలు ఉచితాలంటే ఈ భారతదేశం బ్రెజిల్ కావాలన్నా, వెనిజులా కావాలన్నా, శ్రీలంక కావాలన్నా, లేకపోతే పాకిస్తాన్ కావాలన్నా. మీకు ఇంకో విషయం చెప్తా, డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ బిచ్చమెత్తుకుంటుందండి. పాకిస్తాన్ ఫేక్ నోట్స్ ఎన్ని భారతదేశానికి వచ్చినాయి, అదన్నీ కూడా ఆ మహానుభావుడు చేసిండు. అంచెలంచెలుగా భారతదేశాన్ని అన్ని రంగాల లోపల అభివృద్ధి చెప్తాడు. ఒకవేళ ఆ అభివృద్ధి కార్యక్రమాలని చెప్పాలంటే ఒక 2 గంటలు చెప్తా, మీరు అనుమతిస్తే. అబ్బో అంత అందుకని ఇప్పుడు రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తారు, వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి వాటి మీద మీ ఒపీనియన్ ఏంది మరి? సార్, ప్రతిపక్షాల కుట్ర ఇది 100% ప్రతిపక్షాల కుట్ర. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 నినాదాలతోటి ఈ భారతదేశాన్ని అన్ని రంగాల లోపల కుల మత వర్గాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న మహానుభావుడు. ఇందాక మీకు నేను విన్నవించిన అప్పుడు కూడా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వామనుడు అవతారాలు ఎత్తినప్పుడు రాక్షసులు ఉన్నారు, ఈరోజు కూడా రాక్షసులు ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పకుండా జరుగుతుంది. మరో విషయం మీ అనుమతి ఉంటే చెప్తాను నేను. మీరు అడుగుతుండొచ్చు, మొన్న కర్ణాటక లోపల కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణ లోపల కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఎందుకు గెలవలేదు అని కూడా మీరు ప్రశ్న అడగవచ్చు. అందుకు సమాధానం చెప్తా. ఏంటి? దేశభక్తులందరూ కూడా పోలింగ్ డేను హాలిడేగా భావించి మనకెందుకులే అని బాధ్యత లేకుండా ఇంట్లో కూర్చున్నారు. కర్ణాటక లోపల సుమారు 58 శాసనసభ నియోజకవర్గాల లోపల మీరు గమనించండి. ఎందుకంటే రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూస్తుంది. 58 నియోజకవర్గాల లోపల బీజేపీ అభ్యర్థులు 500, 1000, 2000, 5000, 10,000 ఓట్లతోటి ఓడిపోయినారు. ఈరోజు కర్ణాటక లోపల ఏమవుతుంది సార్? హనుమాన్ చాలీసా చదివితే రామేశ్వర్ కేఫ్ లోపల వచ్చి దౌర్జన్యం చేసినారు. ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైతే
పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇస్తున్నారు. ఇంకోరు ఏం చేయమంటారు తమిళనాడు లోపల, మేము సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాము, డిఎంకే అంటే డెంగ్యూ మలేరియా కరోనాని మేము నాశనం చేస్తాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా హిందూ దేశాలే. ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, మాళవ కొంకణ త్రివిడ మత్స్య కొళింద పుళింద భోజ నేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధరాంధ్ర బంగాళ కరుష టెంకణ త్రిగర్త సుధేష్ణ మరాఠ లాట పాంచాల నిషాద గార్జరక. ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుండి హైందవ మతం మాత్రమే. కానీ ఈరోజు భారతదేశంలో ఉంటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశం నీరు తాగుతూ, భారతదేశం తిండి తింటూ, విదేశాల పాట పాడే వాళ్లకు, రష్యా లోపల చైనా లోపల వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టే కుహనా లౌకికవాదులు, వీళ్ళందరూ కూడా విమర్శలు చాలా చేస్తారు. ఫండ్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ ఫండ్స్ తోటి మరో విషయము మీకు తెలియని విషయం కాదు, మళ్ళీ నేను విన్నవిస్తున్నా. బంగ్లాదేశ్ నుంచి తస్లిమా నస్రీన్ ఒక రచయిత్రి ఎందుకు వచ్చిందండి మన దగ్గరకు వచ్చి షెల్టర్ని తీసుకుంది. లజ్జా అనే ఒక పుస్తకం రాసింది. ఆ మహానుభావురాలు అక్కడ మత ప్రవర్తన కొరకు హిందువుల ఇళ్లకు నైట్ పోయి ఆడవాళ్ళను రేప్ చేయడం, మగవాళ్ళను చంపడము మత పరివర్తన కొరకు. పాకిస్తాన్ లోపల 15% ఉన్న హిందువులు ఈరోజు 3% లేరండి. పాకిస్తాన్ లోపల ఒక మసీద్ కట్టడానికి కోటి ఎవరిన పోతారా? కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం లోపల 500 సంవత్సరాల నుంచి శ్రీరాముడు జన్మించిన రామ జన్మభూమి కొరకు మనము పోరాటం చేయాల్సి వచ్చిన పరిస్థితి, దౌర్భాగ్యము మన హిందువులకు కలిగిందంటే అది మన ఎంత దౌర్భాగ్యమైన విషయము. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల మనము సాధించుకున్నాము. మరో విషయం ఈరోజు నేను చెప్తాను. నేను జి పుల్లారెడ్డి గారు అప్పుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, నేను వారి ఇంట్లో ఉన్న రెడీల్స్ లోపల. అశోక్ సింఘాల్ గారు వచ్చి కళ్ళకి నీళ్ళు తీసుకుంటా కూర్చున్నాడు. పుల్లారెడ్డి గారు వచ్చి క్యా సాబ్ ఆప్ క్యోं रो रहे అని అన్నాడు. సుప్రీంకోర్టు లోపల సుప్రీంకోర్టు మే ఐసా హమ్ ఏ రామ జన్మభూమికే వాస్తే హమ్ లడ్ రే, తలకాయ కిందకేస్తున్నాడు. క్యా అన్నాడు. పైసే ఉన్నా ₹1,00,000 కావాలి. లోపలికి వెళ్ళి ₹10,00,000 తెచ్చి ఇచ్చిందండి. మా ముందు జరిగిన సంఘటన అది. ఆ పుల్లారెడ్డి గారిని ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తలేరు. నేను ఉన్న విషయం చెప్తున్నా. ఆ మహానుభావుడు పుల్లారెడ్డి, మన స్వీట్ హౌస్ పుల్లారెడ్డి గారు, ఆయన విశ్వ హిందూ పరిషత్కు అధ్యక్షుడు ఉన్నాడు, మహానుభావుడు. ఈరోజు ఆయనకు నమస్కారం పెడుతున్నా. తర్వాత మీకు ఇంకో విషయం మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు. రామ జన్మభూమి కావద్దు అని ఏ పార్టీ 22 మంది లాయర్లతో సుప్రీంకోర్టులో కొట్లాడిందండి? చెప్పండి సార్, మీరు చెప్పండి దయచేసి. నేనేం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత దౌర్భాగ్యం అయిన విషయం అండి. కానీ మనం మళ్ళీ కూడా చట్టానికి లోబడి సుప్రీంకోర్టు ద్వారా మనం ఆర్డర్ తీసుకొని ఈరోజు వస్తే 370 ఆర్టికల్. మరో విషయం, నేను కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన మహానుభావుడు వివేక్ అగ్నిహోత్రి గారికి, అదేవిధంగా రజాకర్ సినిమా తీసిన గూడు నారాయణ రెడ్డి గారికి తల వంచి నమస్కరిస్తుంది. ఎందుకంటే చూసిరా 2 మూవీస్ చూసిన. ఆ ఏజ్ లోపల మీ ఏజ్ ఎంతలో నాకు తెలియదు. కశ్మీర్ పండిట్స్ను చంపి హిందువులందరినీ కూడా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి, లేకుంటే మీ భార్యలను ఇక్కడ వదిలి వెళ్ళిపోండి, అందరినీ చంపేస్తామన్నాడు. ఎంత హిందువులను చంపిండండి. కశ్మీర్ ఫైల్స్ లోపల చూపించింది కేవలము ఆబగింజంతా, జరిగింది కొండంతా. ఈ చరిత్ర అంతా కూడా మనము ప్రజలకు చూపించాలి. రజాకర్ సినిమా ఏంటండి? రజాకర్ సినిమా ఏంటి అసలు? తెలంగాణ సాయుధ పోరాట మహానుభావులను చంపి ఆడవాళ్లను వివస్త్రణ చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించిన నిజాం నవాబ్ మంచోడు, ఖాసిం రజ్వీ మంచోడు, రజాకర్లు మంచోళ్ళు అనే నాయకులు ఇక్కడ ఉంటే అది ఎంత దౌర్భాగ్యం అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఈరోజు మనము పాకిస్తాన్లో ఉండేవాళ్ళము. భారతదేశం లోపల 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. నేను ఛత్రపతి శివాజీ గారిని చూడలేదు, స్వామి వివేకానంద గారిని చూడలేదు, ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చూడలేదు, రాణా ప్రతాప్ సింగ్ గారిని చూడలేదు, భగత్ సింగ్ని చూడలేదు. కానీ అందరినీ కూడా ఒక్క నరేంద్ర మోడీ గారి రూపంలో చూస్తున్నా. ఆయనకు సమకాలీనంగా ఉండడం నా యొక్క పూర్వజన్మ సుకృతము. అందుకొరకే
ఈరోజు భారతదేశంలో ప్రజలు యువతీయుకుల లోపల అంతా కూడా చైతన్యం వచ్చింది, దేశభక్తి వచ్చింది, దైవభక్తి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మోడీ 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 అంటున్నారు. ఎందుకు తెలిసింది? కర్ణాటక లోపల, తెలంగాణ లోపల దేశభక్తులు అందరూ కూడా మనకెందుకులే అందరు కాబట్టి మార్జిన్ ఓటుతోటి కాంగ్రెస్ గెలిచింది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు రాబోయే ఎన్నికల లోపల కశ్మీర్ నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే 400 పార్ అంటారు, మన ప్రధానమంత్రి కూడా అంటారు. నేనేమంటున్నానంటే హర్ బార్ బీజేపీ సర్కార్ 500 పార్ అంటున్నాను నేను. అంతే ఒక విధంగా ఇప్పుడు హైదరాబాద్ లోపల ఓల్డ్ సిటీ లోపల అందరూ ఎంఐఎంకు ఎందుకు ఓట్లు ఇస్తారండి? ఎందుకు? వాళ్ళ లోపల యూనిటీ ఉంది, మన లోపల లేదు. మనము మన గురించి మాట్లాడేది ఎవరు? విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగల్, బీజేపీ తప్ప ఎవరన్నా మాట్లాడతారా? కిషన్ రెడ్డి గారు మన 400 సీట్లు వస్తాయి అంటున్నారు. ముందు మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో గెలుస్తారా? 100% గెలుస్తారు. ఒక్క కిషన్ రెడ్డి గారు కాదండి, ఈ 17 సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్ర లోపల అంటే ఒకప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి 42 సీట్లు పార్లమెంట్ ఉండేవి. ఆంధ్ర లోపల 25, ఇక్కడ 17 ఖచ్చితంగా గెలుస్తారు. ఎలా గెలుస్తారంటే దేశభక్తులందరూ కూడా విచ్చేసి ఓట్లు వేయాలి. ఇక నాకెందుకులే, ఈరోజు పోలింగ్ డే, నేను హాలిడేగా ఎంజాయ్ చేద్దాము. నేను ఓట్లు వేయడానికి పోతే ఫస్ట్ మా అమ్మాయి, మా మిస్సెస్ నన్ను లేపి ఏమండి ఫస్ట్ ఓట్లు మేమే ఇస్తామన్నమాట. ఇంకా ఈటెల రాజేందర్ గారండి, ఆయన గురించి చెప్పాలంటే చాలా. ఇందాక మీకు నేను విన్నవించిన ఆయన ఎంత సౌమ్యుడంటే కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకపోయే మహానుభావుడు, అందరివాడు. ఆయన గురించి నేను చెప్తాను. నేను చెప్పండి. కమలాపురము వాడు, కమల చిహ్నము వాడు, కమలాపురము వాడు, కమల చిహ్నము వాడు, కమల హృదయుడతడు జమున రేడు. వాళ్ళ శ్రీమతి పేరు జమున గారు. మొన్న మహిళల ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మా శ్రీమతి నేను ఇద్దరం పోయినాం అనమాట. అంటే లోపలికి రానిస్తారో లేరో అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తుపట్టి నన్ను లోపల తీసుకుపోయినరు. నేను ఒక 1/2 అవర్ 1 అవర్ మాట్లాడినా, మేడం గారు కూడా వచ్చిండ్రు. ఆ తర్వాత మేము మంచి కార్యక్రమాలు అద్భుతం చేసినాం. భారతీయ చింతనారమ్య జీవనుడు అందరివాడు, సానందమూర్తి పేదల జీవన వేదలను తీర్చి నిస్వార్థముగా తోడు నిలుచువాడు, పార్టీలకతీత జీవన శైలి కలిగి స్వరాష్ట్ర వృద్ధికై పోరాడువాడు. ఇట్టి ఆణిముత్యము భారతీయ జనతా పార్టీ యందు ఉండుటన్న సౌభాగ్యమన్న అతడే ఈటెల రాజేంద్రుడవని వెలుగు మన తెలంగాణ గర్వించు మాన్యమూర్తి. 2 దశాబ్దాల నిండైన రాజకీయపు జీవనమున నియతగుణుండు శాసన సభ్యుడై, సచివుడై, సవ్యుడై ప్రజల సంక్షేమ సంపదల రేడు, దేశ ధర్మముల కాంతిని దశ దిశలందు నిల్పగలిగిన మేల్తలంపువాడు, గుప్త దానములతో ఆప్తుడై ప్రజలకు ముక్కారు తోడుండు పుణ్యయశుడు. అట్టీటెల రాజేంద్రుడు అవని వెలుగు, ఏక్ బార్ 400 పార్ అనే కహావత్ నిజముగా చేయగలిగిన, నిష్ఠగలిగిన, తిరుగులేని జయమునందించు ఎరుగుడయ్యా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల నాయకత్వం వర్ధిల్లాలి. అబ్కీ బార్ 400 బార్, అగ్లీ బార్ 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 బీజేపీ పార్టీ. రైట్. లాస్ట్ మేడం మీరు చెప్పండి, సార్కి అంత పిచ్చి ఉంది, నరేంద్ర మోడీ అన్న, బీజేపీ పార్టీ అన్న, హిందుత్వం అన్న, భారతదేశం అన్న, అసలు మీరు ఎట్లా మరి మీరు ఎట్లా మీకు నచ్చుతారు జనరల్గా లేడీస్? మరి అంత ఎప్పుడు దేశము నరేంద్ర మోడీ అంటే మీకు ఏమనిపిస్తుంటుంది?
అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. పొద్దున్న లేస్తే ఈయనకి ఇంకా ఫోన్లలో అందరితో కూడా బీజేపీ పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి చెప్తూ ఉంటారు రోజు. ఈయనకి ఇంకా రోజు ఇంకా అదే మాట్లాడుతూ ఉంటారు. అంత భక్తి, దేశభక్తి నరేంద్ర మోడీ గారి గురించి అందరికీ. ఇప్పుడు ఈయన ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు, మామూలు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. అందులో కూడా అందరికీ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మా చుట్టాలు, రిలేషన్స్కి అందరికీ బీజేపీ పార్టీ గురించి, నరేంద్ర మోదీ గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి అన్నీ చెప్తూ ఉంటారు. ఈయనకైతే నరనరాల్లో చెప్తున్నాం కదా, చాలా ఉంది దేశభక్తి. అంటే అది నేను సంతోషంగా భావిస్తున్నా. ఆయన భార్య అయినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచి ఇట్లా? ఇది ఈయనకి చాలా ఏళ్ళ నుంచి ఉందండి. చాలా అంటే పెళ్ళైనప్పటి నుంచి కాదు కానీ కొంచెం ఒక 10 years నుంచి. మార్పు అంటే ఆయనకి ముందు నుంచి హిందుత్వం అంటే బాగా ఉంది. మన దేశభక్తి, మన కల్చరు, కళలు, మన సాంప్రదాయాలు. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలు కూడా అందరికీ చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు కాళ్ళు మొక్కండి, మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి, అలా అన్ని మంచి మాటలు అందరికీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటి పిల్లల్ని కూడా ఆడుతూ ఉంటే కూడా తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అలా మంచి మంచి ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు. నిజంగా ఈయన అంటే అలాగా ఉంటే నాకు కూడా గర్వంగా ఉంది. మా పాప కూడా హరిప్రియ అనమాట, తను జాబ్ చేస్తుంది. తను కూడా వాళ్ళ ఫాదర్ని బాగా చేసి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. స్టార్ట్ అనమాట. అదే ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గారు లోక్సభలో ఎన్నికైనందుకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఆయన పేరు అనౌన్స్ చేసినందుకు అప్పటి నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేసాము. అంటే వాట్సాప్ ద్వారా అందరికీ, మా ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి అందరికీ చెప్తున్నాం. అంటే ఇంకా ఈయనకైతే ఇంకా రోజు అదే అందరికీ చెప్తూ ఉంటారు. మేము కూడా మా ఫ్రెండ్స్కి ఇక్కడ నాగోల్లో కూడా ప్రచారం చేస్తున్నాము. మొన్న మేడం ఈటెల రాజేందర్ గారి సతీమణి జానకి గారు వచ్చారు, జమున గారు వచ్చినప్పుడు అక్కడ మహిళా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈటెల రాజేందర్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన తప్పకుండా గొప్ప మెజారిటీతో తప్పకుండా గెలుస్తారు. మరో విషయం మీరు చెప్పండి. మరి మేడం మీ గురించి అంత గొప్ప చెప్తుంది, మీకు మేడం ఏమైనా సపోర్ట్ చేసిందా? మీరు ఇంత చాలా ఇప్పుడు మీరు అనుమతిస్తే ఒక మాట చెప్పండి. మేడం మీద ఏమైనా ఉందా ప్రవచనం, పద్యం? చెప్తా. ఇప్పుడు ఘంటసాల గారు లేడీస్ గురించి ఒక పాట పాడిండండి, అద్భుతమైన పాట పాడింది. అంటే అది ప్రపంచం లోపల భారతీయ సంస్కృతిని మించింది లేదు. లేడీ అంటే ఆమె సహకారంతో నేను ఇవన్నీ కార్యక్రమం. యాక్చువల్గా నేను ఆర్టీసీ లోపల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత నేను చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసు లోపల భగవద్గీత చదివేవాడిని. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివాడు. మీరు నమ్ముతారో నమ్మరో, శ్రీ మహావిష్ణువు నా కల్లో వచ్చేవాడు. మీలాంటి వాళ్ళు ఎవరిని వచ్చి ఏదైనా పద్యం చదువు అంటే భారతము, భాగవతము, రామాయణం గోష్ఠి జరిగేది. మా తాతలు గొప్ప పండితులు అన్నమాట, శ్యామరాజు గారు, వెంకటరామరాజు గారు అని. అయితే పద్యం చదివేవాడిని. ఇందు గలడందు వీడని సందేహం ఓలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. అప్పుడు మేము కొడంగల్లో ఉండేవాళ్ళం. మాది యాక్చువల్గా నాగర్కర్నూలు దగ్గర భట్టుపల్లి. అయితే నా జీవితం ఎక్కడ మారిపోయిందంటే, తాండూరులో లవకుశ సినిమా వచ్చింది. అందరు కూడా అప్పుడు నా వయసు కరెక్ట్ 6 సంవత్సరాలు అన్నమాట. అందరు వెళ్తుంటే ఇక నేను కూడా వెళ్ళి, అప్పుడు కొడంగల్లో టాకీస్ లేదు, వెళ్ళి చూసిన. ఆ లవకుశ సినిమా చూసిన తర్వాత భగవంతునికి ప్రార్థించిన. ఎన్టీ రామారావు గారు తెలియదు నాకు, కాంతారావు గారు తెలియదు, అంజలీదేవి గారు ఎవరు, లవకుశులు ఎవరు తెలియదు, నాగయ్య గారు ఎవరు తెలియదు. అయితే సీతాదేవి పర్ణశాల లోపలికి వచ్చి చెట్లకి నీళ్ళు వస్తుంటుంది. కిటికీలో నుండి వాల్మీకి మహానుభావుడు నాగయ్య గారు ఒక పద్యం పాడుతాడు. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే, భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమిలే, చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే, మరలుతో శ్రీరాము నురముపై పవళించు బాలికామణియుంటి పౌవళించే, కనుసన్నల శుద్ధాంత కాంతలు చరించు సేవలు మెచ్చని
కాంచనాంగి యోగ్యే మునిముగ్ధ కాంతోపచార విధికి ఎంతన సాధ్యంబు విధికి గలదే. అది విన్న తర్వాత నాకు పంచామృతం తాగిన అనుభూతి కలిగింది. నాకు ఏంది మీనింగ్ నాకేమైతే మరి అంటే ఒక సీతాదేవి ఒక చక్రవర్తి భార్య, మరి అటువంటి మహాపతివ్రత అడవి లోపలికి వచ్చి కందమూలాలు తిని నార చీరలు ధరించి మరి చెట్లకు నీళ్లు వస్తూ ఇంత కష్టపడుతుందంటే విధి ఎంత క్రూరమైంది. విధికి సామాన్యుడు పెద్దవాడు అని లేదు. ఆ రోజు భగవంతుని ఒకటి ప్రార్థించిన, నేను జీవితంలో ఎప్పుడైనా పాడాలని అనుకున్నా. 69లో హైదరాబాద్కి వచ్చిన ఎవరో మీలాంటి వాళ్ళని కంఠం బాగుంది, సంగీతం నేర్చుకుంటే రామ్కోట్ మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా చేసిన. ఆ తర్వాత పాండురంగారావు గారిని, దేవరకొండ పాండురంగారావు గారిని ఒక మహానుభావుడు లభించాడు. పద్యము తెలుగు వాళ్ళ సొంతం అన్నమాట. మీకు సంగతి తెలుసు, రామాయణ్ మహాభారత్ హిందీలో సీరియల్స్ మీరు చూసి ఉండొచ్చు. అక్కడ యాక్షన్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటుంది, మూమెంట్స్ బాగుంటుంది. మహాభారత్ లోపల ఒకటే ఒక టైటిల్ సాంగ్ ఉంది, మహాభారత్. కానీ తెలుగు లోపల పద్యాలు. రామారావు గారు కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు ఎన్నో వేషాలు వేసిండు. కానీ రామారావు గారు పాడిన పద్యాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని వందల పద్యాలు అవన్నీ వాటి ఇప్పుడు మనం మళ్ళీ కూర్చుందాం. చివరగా నేను మీకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ప్రజలకు, పెద్దలకు పాదాభివందనాలు చేస్తూ, చిన్నలకు ఆశీస్సులు ఇస్తూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం జరిగితే ఒక 200 మంది వస్తారు, 300 మంది వస్తారు. మనం పెళ్లి చేసుకుంటే 500 మంది, 1000 మంది, 2000 మంది, 5000 మంది. నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా యాంకరింగ్ చేస్తాను కాబట్టి 30,000 మంది కూడా వస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఏకపక్షాన భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలం గుర్తుపైన మే 13 నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల లోపల మీ యొక్క అమూల్యమైన ఓటును వేయండి. నా ఉద్దేశం ప్రకారము మరి సుమారు మల్కాజ్గిరి భారతదేశం లోపలనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. నరేంద్ర మోడీ గారిని, వారి యొక్క నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఈటెల రాజేందర్ గారిని తక్కువలో తక్కువ ఏకపక్షంగా 10 లక్షల ఓట్ల మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకముగా నేను అర్థిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన లోపల దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, గుప్తదార సమాజ సేవాపరాయణుడు. అటువంటి మన జగిత్యాల సభ లోపల నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈటెల రాజేందర్ గారిని కనుక మీరు గెలిపిస్తే తప్పకుండా మంత్రి పదవి ఇస్తాను. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, నేను జ్యోతిష్కుడిని కాదు, త్రికాలవేదిని కాదు, కానీ మహాభారతం లోపల సహదేవునికి ఉన్న 6th సెన్స్ నాకుంది. ఈటెల రాజేందర్ గారు తప్పకుండా గెలుస్తాడు. ఆయన లోపల ఉన్న మరో గొప్పతనం ఏంటంటే, ఈ రోజు లోపల కొందరు నాయకులు గెలిచిన తర్వాత ఇంటికి పోతే ఇంట్లో లేడని, లేకుంటే 10 గంటలకు రమ్మని ఏదో కబుర్లు చెప్తారు. కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను అడిగి ఆ సమస్యలను పరిష్కరించే మహానుభావుడు మన ఈటెల రాజేందర్ గారు. వారిని మనం అత్యధికమైన మెజారిటీతోటి గెలిపించుకుందాం. మరో విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్స్ లోపల భారతదేశం లోపల 2 కోట్ల మంది యువకులకు ఓటు హక్కు వేసే అవకాశం లభిస్తుంది. 15వ తేదీ లోపల మీ ఓటు హక్కును, ఓటర్ ఐడి కార్డు తీసుకోండి. అది తప్పకుండా మర్చిపోవద్దు. ఆ విషయాన్ని నేను చెప్తున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటును మాత్రం. మరో విషయము, ఇది కులమతాలకు అతీతమైన పార్టీ. 3 తలాక్ నుండే ముస్లిం సోదరీమణులకు, పాపం వాళ్లకు ఓల్డ్ సిటీ లోపల వాళ్ళు ఎంత బాధపడుతారో నాకు తెలిసిన, అక్కడ ఉన్న తలాక్ 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 అని 3 సార్లు అంటే తలాక్ అయ్యేది. ఎన్ని బాధలు అనిపిస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మహిళామణులకు 33% రిజర్వేషన్ ఇచ్చిండు. ఒకటి కాదు, వారు మా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే గంటలు కాదు, నేను 24 గంటలు చెప్తాను, 24 అవర్స్ చెప్తా. మళ్ళీ టైం ఉన్నప్పుడు మనం కలుసుకుందాము. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సార్తోని మరి ఇంటర్వ్యూ ఎట్లా ఉంది, అదిరిపోయింది కదా. మీరు జీవితంలో ఇట్లాంటి ఇంటర్వ్యూ చూసి ఉండరు. సరే బీజేపీ పార్టీ కావచ్చు, కానీ సార్లో ఉన్న దేశభక్తిని, అందులో ఉన్న ధర్మాన్ని,
సార్కు దేశం పట్ల ఉన్న అంకిత భావాన్ని మీరు గుర్తిస్తారని, మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఇంత అగ్రెసివ్ ఈ అయోధ్య గురించి తలుచుకుంటూ కన్నీళ్ళు తెచ్చుకుంటున్న పరిస్థితి. స్వీట్ మన జనరల్గా మన స్వీట్ అంటేనే పుల్లారెడ్డి స్వీట్ అంటాం. అట్లాంటి పుల్లారెడ్డి స్వీట్ అంటే ఆ సారు అన్న చనిపోయిండు, కానీ అప్పట్లోనే లక్షలు డొనేషన్ చేసిండని చెప్పడం అనేది కొత్త విషయం. అసలు ఇది ఒక కొత్త విషయాన్ని బయటకు చెప్పిండు. సార్ కూడా శోభన్ బాబు, సినిమా హీరో శోభన్ బాబు గారి అభిమాని. అవి బాగా బలంగా తలుచుకుంటే ఫోన్లో కూడా మాట్లాడుకునేదంట అంత దగ్గరైన వ్యక్తులు. నా వీడియోలు కూడా చూసిన అని చెప్పిండు. చాలా చెప్తారు ఏమైనా ఒక 1 మినిట్ నా అంటే ఎట్లా ఏ వీడియోలు చూసారు నాది ఎట్లా ఎప్పుడు? మీ పూర్తి పేరు ఏం పేరు? మైపాల్ యాదవ్. నేను మైపాల్ యాదవ్ నాకంటే చిన్నవాడు, కానీ ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టేటట్లు చెప్పే ఒక యువకుడు. ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది. నేను భగవంతుని ఏదైనా కోరుకుంటే అది అవుతుంది. అది ఎందుకో నాకు తెలియదు ఆ సంగతి. నాకు కొంచెం సరస్వతి కటాక్షం ఉంది. మహిపాల్ యాదవ్ అంటే ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తప్పొప్పులను నిష్కర్షగా చెప్పిన వ్యక్తి మహిపాల్ యాదవ్. అదే కాకుండా అంటే మనుషులందరూ ఏ విధంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి అని ఆరోగ్యం గురించి కొన్ని చిట్కాలు కూడా నాకు చెప్పేవాడు. అవన్నీ చూసి నేను అనుకున్నా ఈ మహిపాల్ యాదవ్ని ఎప్పుడన్నా నేను కలుసుకునే అవకాశం వస్తుందా అని భగవంతుని కోరుకున్నా. ఈరోజు ఆయన చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాయన నేను ఆశీర్వదిస్తున్నా. ఇంకా నువ్వు సమాజం కొరకు మనము ఈరోజు మనం ఏంటంటే ఎంతోమంది రాజులు చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎవరున్నారు. కానీ మనిషి ఏంటంటే మనం ఈరోజు ఉంటాం, 100 సంవత్సరాల తర్వాత మనము ఉండము. ఒకసారి ఏమైందంటే గయుడు శ్రీకృష్ణుడు ఆకాశ మార్గం నుంచి గయుడు వెళ్తుంటాడు. ఆయన గంధర్వుడు అన్నమాట, గంధర్వరాజు. శ్రీకృష్ణుడు సూర్యునికి అర్ఘ్యం విడుస్తుంటాడు. అర్ఘ్యం ఎలా విడుస్తాడంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. అర్ఘ్యం విడుస్తుంటే ఆకాశం నుండి, అప్పుడు విమానాలు కదా, ఆ యొక్క గంధర్వరాజు ఉమ్మి వేస్తే ఈయన చేతిలోపల పడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుని కోపం వస్తుంది. సకల లోకాలకు వెలుగునిచ్చే ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్న సమయం లోపల ఈ దుర్మార్గుడు ఎవరు నా చేతి లోపల ఉమ్మి వేసింది కాబట్టి 24 గంటల లోపల వీడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది ఆయనకి తెలియదు ఆ సంగతి. నారదుడు పోయి చెప్తాడు ఇట్లా సంగతి అంటారు. భయపడిపోతాడు అన్నమాట. ఎట్లా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు అప్పుడు పాహి శరణు అంటే ఇచ్చేవాడు అన్నమాట, వాగ్దానం చేసేవాడు, నీ ప్రాణం కాపాడుతాడు. శ్రీకృష్ణుడి పేరు చెప్పకుండా వెళ్తాడు. అప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. మీకు అందరికీ విషయం తెలుసు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అనమాట, అర్జునుడు అయితే ఇంకేది నా బామ్మర్ది కదా తెచ్చిస్తా అంటాడు. అర్జునుడు అంటాడు నేను ఇవ్వను, నేను ఆయనకు శరణు ఇచ్చిన అంటాడు. అప్పుడు అర్జున, నేను ఈ ప్రపంచానికి ధరాతరానికి మొత్తం కూడా నేను చక్రవర్తిని చేస్తా, అతన్ని విడిచిపెట్టాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, బావా నన్ను చక్రవర్తిని చేస్తావు, కానీ చనినారార్వురు చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మనిరూఢిన్ చనినారు 16 మహారాజుల్ మహేంద్రాదులున్ సనుచోవారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే అనగా రాజ్యములేల వైభవములేలా ధర్మములేనిచో అంటాడనమాట. అంటే ప్రతి మనిషి కూడా నేను చెప్పేందంటే ధర్మం కావాలి, దేశం కోసం ధర్మం కోసం జీవించాలి. నువ్వు కూడా దేశం కోసం ధర్మం కోసం జీవించి 100 సంవత్సరాల తర్వాత మనం ఉండము, కానీ రాబోయే తరానికి మనం ఈ దేశభక్తిని ధర్మభక్తిని బోధించాలి. నీ లోపల మంచి టాలెంట్ ఉంది, సమాజం పట్ల దేశం పట్ల ధర్మం పట్ల నీకు మంచి అవగాహన ఉంది. అంటే మనిషి ఆరోగ్యంగా ఏ విధంగా జీవించాలని ఒక ఇంటి పెద్ద ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్పిన నీ మాటలోపల విన్నా చాలా సంతోషం. ఒక విధంగా నీకు నేను అభిమానిని, నువ్వు ఈ విధంగా కార్యక్రమాలు చేయను. థ్యాంక్ యూ. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. మరి చల్లగాలి, వాళ్ళ ఇంటి పేరే చల్లగాలి వెంకట్రావు సార్ పేరు. చల్లగాలి ఇంటి పేరు ఉన్నట్టే వాళ్ళ మనసు కూడా చల్లటి గాలి వలె, అసలు మనస్సు కూడా చల్లటి గాలి వలె చల్లటి మనస్సు.
అసలు ఇట్లాంటి గొప్ప వ్యక్తులను చూడడం కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. చల్లగాలి వెంకటరాజు గారికి, అదేవిధంగా చల్లగాలి శారద మేడంకు, అమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.